రైట్, ఇప్పుడు ఒక బ్రేకింగ్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ గాజుల రామారం ప్రాంతంలో పేదల ఇల్లు కూల్చే ప్రయత్నంపై ఉద్రిక్తత నెలకొంది. స్థానికులు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ప్రభుత్వం కోర్టు ఉత్తర్వులను పట్టించుకోకపోవడం, శని ఆదివారాల్లో కూల్చివేతలు జరుపుతున్న దృష్ట్యా ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నపిల్లలు, కుటుంబాలను ముందస్తు సూచనలు లేకుండా బయటకు పంపి రూములు కూల్చడం హేయమైన చర్య అని తెలిపారు. ఆక్రమణలు తొలగించే ముందు వసతి ఏర్పాట్లను ఏర్పాటు చేయాలని జూన్ 6 వరకు అల్టిమేటం ఇచ్చారు. కొనసాగితే జేసీబీ పనులకు అడ్డం వేస్తామని హెచ్చరిస్తున్నారు. మీరు కొంచెం సైడ్ జరగండి అమ్మా, సైడ్ జరగండి మీరు. అమ్మా 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 కొద్ది సైడ్ జరగండి అన్న, బ్యాగ్ జరగండి, బ్యాగ్ జరగండి బ్రో. ప్రతి ఒక్క ముచ్చట తెలుసు. అందుకే నేనేమంటున్నా అంటే సమస్య కాదు, పరిష్కారం కావాలి. పరిష్కారం ఏంది అని అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి. నేనేమంటున్నా అంటే మీ అందరి తరఫున ఖచ్చితంగా మన వాళ్ళు 200 మంది ఉంటారా, 150 మంది ఉంటారా, ఎంతమంది ఉండని, వీళ్ళు ఎక్కడైతే ఇల్లు గులగొడతామంటారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ కావాలి. అదొక్కటే నినాదం, వేరే ఏం లేదు. ఇక దానికోసం మీతోని నేను నడుస్తా, మీరు ఎన్నుకుంటే ఈజీగా వస్తుంది. ఇంకా కాబట్టి కొంచెం అంటే నేను అనేది ఏంటంటే ప్రభుత్వం ఫేర్గా ఉండాలి. ఏ ప్రభుత్వంలో కబ్జా జరిగినా కూడా తప్పే ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ కబ్జా పేదవాళ్ళదే కనబడుతుందా, పెద్దోళ్ళది కనబడదా, ఎకరాలు ఎకరాలు మింగింది కనబడదా? నేను అనేది ఏంటంటే అవి కక్కించండి మీరు, మీకు దమ్ముంటే. అవి పక్కన పెట్టి పేదవాళ్ళ ఇళ్ళ మీద పడి జులుం చేస్తామంటే చూసుకుంటూ ఊరుకునేటోళ్ళు లేరు. నేను మళ్ళీ చెప్తున్నా, 6వ తారీఖు లోపల వస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చిరట్టు ఇక్కడ వాళ్ళకి. 6వ తారీఖు లోపల మీది నిజమైన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అయితే ఇక్కడ బిడ్డలందరికీ మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వండి. ఇవ్వకుండా 6వ తారీఖు నాడు కనుక మీరు వస్తే బుల్డోజర్కి ఎదురుగా నేనే పడుకుంటా. మళ్ళీ చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ.